సృష్టిలోని అన్ని శబ్దాలకు మూలం ఓంకారం. పరమ పవిత్రమైన శక్తిని సూచించే మంత్రం ఇది. ఈ పవిత్రమైన శబ్దాన్ని నిత్యం ధ్యానం చేయడం వలన శరీరానికి, మనసుకు, ఆత్మకు ఎంతో మేలు జరుగుతుందని వేదాలు చెప్తున్నాయి. ఓంకారాన్ని నిత్యం పఠించడం వలన మనిషి శరీరంలో పలు మార్పులు చోటు చేసుకుంటాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓంకారం మనసులో ప్రశాంతత కలిగిస్తుంది. అవసరమైన ఆందోళనలు, భయాలు తగ్గిపోతాయి. ఏకాగ్రతను పెంచుతుంది. స్థిరమైన నిర్ణయాలు తీసుకునేందుకు వీలు కలుగుతుంది. కోపం, ద్వేషం, అసూయ వంటి ప్రతికూల భావాల నుంచి బయటపడేలా చేస్తుంది. ఇక శారీరకంగా కూడా ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి. ఓంకారంతో నాడులు శుద్ధి అవుతాయి. ప్రాణశక్తి శరీరం అంతా సరిగ్గా ప్రసరిస్తుంది. దీర్ఘమైన శ్వాస తీసుకోవడానికి వీలుగా ఉంటుంది. దీర్ఘమైన శ్వాసతో ఆక్సిజన్ సరఫరా మెరుగు అవుతుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. మానసిక ఒత్తిడిని కలిగిస్తుంది. ఈ శరీరం నాది కాదు, నేను కేవలం ఆత్మను మాత్రమే అనే మార్పును కలిగిస్తుంది. భగవంతుడితో అనుబంధం పెరుగుతుంది. పునర్జన్మల బంధాలను తగ్గిస్తుంది. ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం సమయంలో ఓంకారాన్ని ధ్యాన స్థితిలో కూర్చొని జపించాలి. దీర్ఘంగా శ్వాస తీసుకుంటూ ఓంకారాన్ని జపించాలి. నిత్యం ఓంకారం జపించడం వలన శరీరం, మనసు, ఆత్మను ఒకే గీత మీదకు తీసుకొస్తుంది. మూడు ఒకే గీత పైకి వచ్చినప్పుడు మనిషి మహనీయుడవుతాడు.